దాంట్లో దేవాలయ శిఖరాలని దేవాలయాలని ప్రదర్శిస్తున్నటువంటి దీనికి పర్యాటక శాఖ చూపిస్తున్నటువంటి కార్యక్రమాలు అని చెప్పారు వాళ్ళు. అది ఒకసారి చూడొచ్చు ఎవరైనా సరే. అంటే ప్రభుత్వం యొక్క దృష్టిలో కూడా ఈ రోజున మన యొక్క దేవుడు దీని గురించినటువంటి ధర్మం గురించి వీటిని గురించి కాకుండా ఇవి పర్యాటక కేంద్రాలుగా వాటిని ప్రకటించారు. పర్యాటక కేంద్రాలంటే ఇవాళ ప్రపంచం దృష్టిలో అవి విలాస కేంద్రాలు. అవి పర్యాటక కేంద్రాలు కాదు, విలాస కేంద్రాలు. ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఉండొచ్చు, కానీ మామూలుగా ఇవాళ ఒక గోవా లాంటి ప్రదేశాలు కానీ తక్కిన ప్రదేశాలు కానీ చూసినప్పుడు అవన్నీ కూడా విలాస కేంద్రాలు, అసభ్యకర కేంద్రాలుగానే పరిగణించబడుతున్నాయి. అదేవిధంగా మన తిరుపతిని కూడా పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించదలుచుకున్నప్పుడు మన యొక్క ఈ దీంట్లో దేవాలయానికి వెళ్ళే దారిలో 140 ఎకరాలతో పర్యాటక శాఖకి వాళ్ళు కేటాయించారు. అంటే ఆ విధంగా తిరుపతి పట్టణం పర్యాటకులకి అంటే విలాస కేంద్రాలుగా ఇవి చాలా పెద్ద పెద్ద హోటళ్ళు అవన్నీ కూడా మనం చూస్తున్నాం. వీటన్నిటిని కూడా మనం చూస్తాం అన్నమాట. అంటే విలాస కేంద్రాలుగా, ఒక అసభ్యకరమైన కేంద్రాలుగా, ఇదేదో ఒకసారి వచ్చి అలా చూసి వెళ్ళిపోయే కేంద్రంగానే తిరుపతిని గమనిస్తున్నారు. కానీ తిరుపతి ఒక ప్రధానమైన కేంద్రము, ఇది ధార్మిక కేంద్రము అనేటువంటి భావనని ఎక్కడా కూడా మనకి తీసుకుని రాల. కనుక ఈ రోజున మన కార్యక్రమంలో మనం ఏదైతే హిందూ ధార్మిక కేంద్రం అని అనుకున్నామో అలాంటి ఒక కేంద్రం యొక్క ఉద్దేశం ఈనాటి కార్యక్రమంతో ప్రారంభమైంది. ఆ విధంగా మన ఆలోచన కొనసాగుతూ ఉండాలి అనేది మనం ఆలోచిస్తున్నాం. అంతేకాదు మన యొక్క తిరుపతి పట్టణం గురించి ఎంత పొగిడినప్పటికీ కూడా తిరుపతిలో కూడా మనకి ఎలాంటి ఇవి కనపడుతున్నాయి అంటే వాటిని గురించి కూడా ప్రత్యేకించి మనం చెప్పనక్కర్లేదు. చాలా విషయాలు మనకి అసభ్యకర కేంద్రాలుగా, అసాంఘిక కేంద్రాలుగా ఇవన్నీ మనకి పరిగణిస్తున్నాయి తప్ప ఒక ధార్మికమైనటువంటి కేంద్రంగా ఇది ప్రదర్శించడం లేదు. అంతేకాకుండా మన యొక్క మతం మార్పిడి గురించి మనం మాట్లాడవచ్చు. చాలామంది కొద్దిమంది ఎక్కడో రాకపోవచ్చు, కానీ టీటీడీ చైర్మన్ రెడ్డిగా మన ఈయన కరుణాకర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారన్నమాట. స్వతంత్రం రాకముందు మనకు ఈ యొక్క పరావర్తనం అంటే మతం మార్పిడి జరిగినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలు కానీ మతం మార్చడం కానీ కనుక చూసినట్టయితే వాటి సంఖ్య కంటే కూడా స్వతంత్రం తర్వాత అనేక వందల కోట్ల మంది ఇవాళ మతం మారారు అని చెప్పి ఆయన టీటీడీ చైర్మన్గా ఆయన మొట్టమొదటిసారి చెప్పాడు. ఆ విధంగా ఇవాళ దేశం మొత్తంలో కూడా స్వతంత్రం వచ్చిన తర్వాతనే మన యొక్క మతం మార్పిడి జరిగింది. ఇది ఏవో శాసనాలను బట్టి వీటిని బట్టిని కాకుండా మతం మార్చడం అనేటువంటిది అంటే మహాత్మా గాంధీ ఒక మాట చెప్పారు, నువ్వు కనుక మతం మారినట్టయితే ఈ దేశాన్ని వదిలిపెట్టినట్టే. అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలు మనం వినొచ్చు, కానీ మతం మారటము అంటే నువ్వు నీ ధర్మాన్ని వదిలిపెడుతున్నావు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కనుక ఈ ధర్మాన్ని వదిలిపెట్టడం ఇవాళ మనం కొంతమంది చూస్తున్నాం. మనం మతం మారారండి కనుక వాళ్ళు ఇతరులకి వెళ్ళరండి, ఇతర చోట్ల భోజనం చేయరండి, ఏదో కార్యక్రమాలు చేసుకుంటారు అనేటువంటిది. అట్లా కాకుండా దానికి ఒక పద్ధతి ప్రకారం ఒక మతము అంటే మన ధర్మం. ఈ ఇష్టమైన సిమెంట్ శ్రీ చక్ర సిమెంట్. ఈనాడు అదేవిధంగా పుణ్యక్షేత్రం, దివ్యక్షేత్రం, వాటికన్ లాగా ఉండాలని అంటే ఏం చేద్దామని మనం ఆలోచించాలి. కేవలం 3 నిమిషాల్లో ఏం చెప్పదలుచుకున్నానంటే మన ధర్మం మీద కని విని వెరుగునటువంటి దాడి ఒక పథకం ప్రకారం జరుగుతుంది. 2000వ సంవత్సరంలో పోపు గారు ఈ దేశానికి వచ్చి మొదటి 1000 సంవత్సరాలలో
యూరోప్నంతా క్రైస్తవం చేశాం. 2వ సహస్రాబ్దంలో అమెరికాని, ఆస్ట్రేలియాని క్రైస్తవం చేశాం. 3వ సహస్రాబ్దంలో భారతదేశాన్ని, ఇతర దేశాలన్నింటినీ కూడా క్రైస్తవం చేయాలి. దీనికి ప్రాజెక్ట్ జోషువా అన్నారు. ఈ జోషువా ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైనటువంటి 3 ఉద్దేశాలు, 3 దశలుగా ఏమిటంటే, మొట్టమొదటిగా సైక్లింగ్ డిస్టెన్స్లో ప్రతి చోట కూడా ఒక చర్చి నిర్మాణం జరగాలి. భారతదేశంలో ఈ లక్ష్యం ఆల్రెడీ సాధింపబడింది. సైక్లింగ్ డిస్టెన్స్ తరువాత విదిన్ వాకింగ్ డిస్టెన్స్ దేర్ మస్ట్ బి ఏ చర్చ్ అన్నారు. ఈ విదిన్ వాకింగ్ డిస్టెన్స్ అనేది తమిళనాడులోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఆల్రెడీ సాధించబడింది. విదిన్ హియరింగ్ డిస్టెన్స్ అన్నాడు. అంటే ప్రతి 20-30 ఏళ్లలో ఒక ఇల్లును తీసుకొని దాన్ని చర్చిగా కన్వర్ట్ చేయమన్నారు. ఇది జరుగుతున్నది అనమాట అండి. ఆంధ్రప్రదేశ్లో 2004లో క్రైస్తవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటి నుంచి కూడా విచ్చలవిడిగా ఈ క్రైస్తవ మత వ్యాప్తి జరిగిపోతుంది. ఇంతవరకు 50,000 చర్చిళ్ళు కట్టారు ఆంధ్రప్రదేశ్లో. 50,000 చర్చిళ్ళు కట్టారు. 1,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెట్టబడింది. 39,000 ఎన్జిఓలు 10,500 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో సంపాదించారు ఇతర దేశాల నుంచి. ప్రభుత్వానికి చెప్పిన ధనం 10,500 కోట్ల రూపాయలు, చెప్పకుండా వచ్చింది ఇంకా 20,000 కోట్ల రూపాయలు. ఈ విధంగా 50,000 చర్చలు ఈ గత 10 సంవత్సరాల్లో కట్టబడుతుంటే కేవలం 12 కోట్ల రూపాయలు ఇచ్చి ఎన్ని దేవాలయాలు మనం కట్టగలుగుతాం? 150 దేవాలయాలు మాత్రమే కట్టగలుగుతాం. కాబట్టి ఈ 12 కోట్లు మనకి సరిపోతాయా? సరిపోవు. ఈ తిరుమల దేవస్థానానికి 2,000 కోట్ల రూపాయల పైన ఆదాయం వస్తుంది. ఇతర దేవాలయాలకు శ్రీశైలం అటువంటి కనకదుర్గ వీటి కలిగి ఇంకొక 600 కోట్ల రూపాయలు వస్తున్నాయి. 2,600 కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తున్నాయి. ఎవడబ్బా సొమ్ము ఎక్కడికి వెళుతుంది? దీని గురించి లెక్క పత్రాలు ఎవరికీ చెప్పకుండా ఉండటం వలన ఏ విధంగా 15% ఏమో కామన్ గుడ్ ఫండ్ అని ఈ పరిపాలనా వ్యవస్థ కానీ ఇంకా తీసుకుని ప్రభుత్వం ఈ బడ్జెట్లో నుంచి ఈ సంవత్సరం మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి 350 కోట్ల రూపాయలు కేటాయించి, అందులో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత క్రిస్టియన్ స్టేట్ ఫినాన్స్ కార్పొరేషన్ అని పెట్టారు. అది వరకు మైనారిటీ కార్పొరేషన్ ఉండేది. దీనికి డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఎన్నో 150 జీవోలు ఇచ్చారు. దేనికి? చర్చి కట్టుకుంటానికి డబ్బులు శాంక్షన్ చేస్తూ, మసీదు కట్టుకుంటానికి డబ్బులు శాంక్షన్ చేస్తూ, నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి దాన్ని ఆపితే మన ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టేని తీయించి పారేసేసింది. ఇప్పుడు వీళ్ళు ఏమని ప్రకటన చేశారంటే, మిగతా గ్రామాల్లో కూడా ఒక చర్చి కట్టబోతున్నాం, అర్జీలు పెట్టుకోండి, 2 లక్షల రూపాయలు ఇస్తా ఉంటారు. ఒడసొమ్మండి. మనంతా 95% ప్రభుత్వం యొక్క ఆదాయం హిందువులు కట్టేటువంటి పన్నుల నుంచి వస్తుంది. ఇది చేస్తున్నారు. సరే, మతం మార్పిడి ఎందుకు జరుగుతోంది? దాని గురించి మనం ఆలోచించాలి. సామాజిక పరంగా ఆర్థిక పరంగా ఆదుకుంటున్నారు కాబట్టి మేము మతం మారుతున్నామని నిన్న అరగంట సేపు నాకు ఒక లెక్చర్ ఇచ్చారు. దాన్ని పిలిచి అనమాట అండి. దాని విరుగుడుగా మనం ఏం చేద్దాం? 2,600 కోట్లు. ఇది పుణ్యక్షేత్రం అయినట్టయితే ఈ డబ్బులు మరి ఎక్కడికి కూడా తరలించబడకుండా ఉండాలంటే, సార్ మీరు కరుణాకర్ రెడ్డి గారు అన్నారు, ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు టీటీడీ యొక్క 170 కోట్ల రూపాయలని చిత్తూరు జిల్లాలో మంచినీళ్ల పథకం కింద ఉపయోగించాడనమాట అండి. అరే, ప్రభుత్వం ఖర్చు పెట్టాలా? దేవుడు సొమ్ము తీసుకెళ్లి ఖర్చు పెట్టాలా? అదే సుబ్బరామిరెడ్డి గారి చైర్మన్గా ఉన్నప్పుడు 10 కోట్ల రూపాయలు తిరుపతిలో సూయేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఇచ్చారనమాట అండి. ఇంకొక ఆయన 100 కోట్లు ఇచ్చారనమాట అండి. ఈ విధంగా టీటీడీ డబ్బుని అలా ఖర్చు పెట్టకుండా చర్చి క్రైస్తవులని ఎలా ఆకర్షిస్తోంది? స్కూళ్ళు పెట్టింది, వైద్యశాలలు పెట్టింది, పాఠశాలలు ఇవన్నీ పెట్టి లేని వారికి మందులు గిందులు ఇస్తూ చేస్తున్నది. టీటీడీ మనం చేయవలసిన పనిది. మన దేవాలయాలన్నీ కూడా మన కంట్రోల్లో ఉన్నట్టయితే, మన సొమ్ముతో ఇలా చేసినట్టయితే వారికి సామాజికంగా ఆర్థికంగా ఎవరైతే లుబ్ధులవుతారో వారందరినీ కూడా మన మతంలోనే ఉంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి. మిత్రులారా, ఇది క్రైస్తవాన్ని, చర్చీలని ప్రభుత్వం పాలించటం లేదు, మసీదులను పాలించడం లేదు. ఒక్క హిందూ దేవాలయాలు మాత్రమే వారి యొక్క యజమాని ఎందుకు ఉండాలి? ఈ సెక్యులర్ గవర్నమెంట్కి తగదిది. కాబట్టి మరి ముందు ప్రప్రథమంగా వేరే బడ్జెట్ పెట్టి, ఏ విధంగా అయితే రైల్వేలకు వేరే బడ్జెట్ పెట్టడం మూలన అందులో ఎటువంటి కట్టడాలు ఉన్నాయి, ఎటువంటి సెక్యూరిటీ ఉందే లేదు, సమయం అన్ని కూడా చర్చిస్తున్నారు ప్రజాప్రతినిధులు.
అదేవిధంగా వేరే బడ్జెట్ పెట్టినట్టయితే మన డబ్బు ఎక్కడికి వెళుతుంది, ఎందుకు వినియోగించబడటం లేదు, ఎవరెవరు ఇందులో ఉంటున్నారు అని ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే వేరే బడ్జెట్. అల్టిమేట్లీ ది టెంపుల్స్ మస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ది గవర్నమెంట్ జస్ట్ యాజ్ ది చర్చెస్ అండ్ ది మాస్క్స్ ఆర్. ఒక లాస్ట్ విషయం, ఈ నెల 3వ తారీఖున మా గ్రామంలో 75 లక్షలు పెట్టి రామాలయాన్ని తిరిగి నిర్మించాం. మంత్రి గారిని తీసుకువెళ్ళాం. మా ఊళ్ళో ఉన్నట్టు మాదేవులంతా కూడా మిత్రులు వచ్చి మాకు రామాలయం కావాలన్నారు. ఇస్తామంటే వెంటనే మాలలు వచ్చి మాకు రామాలయం కావాలన్నారు. వీళ్ళిద్దరిని చూసి గౌడలు వచ్చి మాకు రామాలయం కావాలన్నారు అనమాట అండి. అంటే ఇచ్చేవాళ్ళు కనుక ఉన్నట్లయితే మిమ్మల్ని మా ఊరు పట్టించుకోవటం వలన మేము మతం మారుతున్నాం, కానీ మాకు హైందవం అంటే ధర్మం అంటే మాకు విశ్వాసం ఉందని చెప్తున్నారు. కాబట్టి స్వామి పరిపూర్ణానంద గారు ఏ విధంగా చేస్తున్నారో ఒక విధంగా ధర్మ ప్రచారమే కాకుండా ఆర్థికంగా సామాజిక పరంగా కూడా వాళ్ళందరినీ కూడా ఎక్కువగా దగ్గరికి తీసుకున్నట్లయితే మన మతం బ్రతుకుతుంది. కాబట్టి మనం చేసిన టీటీడీ ఈ ధర్మం దివ్యక్షేత్రం పుణ్యక్షేత్రం వాటికన్గా ప్రకటించడం మనం చేసుకోవచ్చు. ప్రభుత్వం చేయమంటే చేసేస్తుంది. ఏ విధంగా 2007లో చేసిందో దానివల్ల కాన్సిక్వెన్స్ ఏమి ఉండదు. ఈ సొమ్మును ₹1 కూడా ఇతరుగా ఖర్చు పెట్టకుండా ధర్మ సంరక్షణ కోసం ధర్మ ప్రవర్ధన కోసం ప్రబోధకులను తయారు చేయాలి. సార్, ఆంధ్రప్రదేశ్లో 75,000 మంది పాస్టర్లు ఉన్నారు. 75,000 మంది పాస్టర్లు ఉన్నారు. సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ జీతాల కిందను మందులు ఇవ్వడానికి కూడా అనమాట. తప్పకుండా చేద్దాం. మీరు అందించిన రహస్య సమాచారం మాకు బహిరంగంగా వెల్లడైంది. వేళ ఇన్ని వేల కోట్ల ఆదాయం ఉందని, అదేదో జరుగుతుందని ఇవన్నీ మాకేం తెలియవు. మీ ప్రసంగం వల్ల అవన్నీ బయటకు వచ్చా. మీకు ధన్యవాదాలు అందజేస్తూ ఇప్పుడు భారతీయ ట్రస్ట్ కన్వీనర్ శ్రీమతి జి సత్యవాణి గారు ఈ విషయాలంతా కూడాను తిరుమలపై ఎందుకు ఈ వివక్ష అని సర్వేపల్లి శేషగిరిరావు గారు విస్తృతమైన పుస్తకాన్ని ప్రచురించారు. ప్రతి జిల్లాలో ఎన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతమైనవి, ఎవరెవరు తింటున్నారు, ఇవన్నీ కూడా ఈ అవకాశం అంత ఉంది. చాలా మంచి మాట అండి ఆయన చెప్పింది. మనం ప్రసంగాల్లో సమయం కారణంగా వినలేకపోయినవన్నీ సవివరంగా పుస్తకంలో చూడొచ్చు. కాబట్టి ఆ పుస్తకాన్ని అందరూ కొనడం కూడా ఒక హిందుత్వానికి ఉపకారంగానే భావిద్దాం. అమ్మా సత్యవాణి గారు, మీరు మీ సందేశం. శ్రీవేంకటాచలధీశం శ్రియాఛ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దేవం శ్రీవేంకటేశ్వరుడి యొక్క నేతృత్వంలో స్వామీజీలందరూ రేపు భవిష్యత్తులో కట్టబెడతారేమో. ఆనాడు సమర్థ రామదాసు హిందూ పదపాఠశాహిగా ఛత్రపతి శివాజీని ప్రకటించినట్టుగానే రేపు భవిష్యత్తులో రచనా టెలివిజన్ అధినేత నరేన్ చౌదరి గారికి హిందూ పదపాఠశాహిగా పట్టం కట్టాలని, భవిష్యత్తులో అటువంటి దివ్యమైనటువంటి సన్నివేశం జరగాలని మనఃపూర్వకంగా శ్రీ వెంకటేశ్వరుని వేడుకుంటూ, పరమహంస పరివ్రాజకాచార్యులు అనేక మంది మహానుభావులందరూ వేదిక మీద ఉన్న వారందరికీ నేను పాదాభివందనం చేస్తూ, మహతి అంటే పరమగురువులకు పరమగురువుల నారద మహాముని యొక్క వీణ. అటువంటి మహతి మందిరంలో లోక కళ్యాణార్థం లోక శ్రేయస్సు కోసం బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారద మహాముని యొక్క వీణలో మనందరం కూర్చున్నాం. కచ్చపి అనేటటువంటి సరస్వతి యొక్క వీణకు ప్రతీకలుగా ఉన్నటువంటి జ్ఞానులు ఎంతోమంది ఇక్కడ ఉండగా, హిందూ ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి శ్రీ వెంకటేశ్వరుడి యొక్క ఆలయాన్ని, తిరుమల తిరుపతి క్షేత్రాన్ని సూపర్ థర్మల్ పవర్ స్టేషన్గా రూపొందించుకోవడానికి, ధార్మిక విజ్ఞాన ప్రసార కేంద్రంగా ప్రపంచ జాతికి దీనిని ప్రకటించడానికి ఆయత్తమవుతున్నటువంటి శుభ సందర్భంలో యావత్ హిందూ సమాజానికి, ఆర్ష ధర్మోపాసకులకి, హైందవ వీరులకి ఇక్కడ నుండి నేను పాదాభివందనం చేస్తున్నాను. ఆత్మీయ బంధువులారా, హైందవ వీరులారా, ఇక్కడ ఒక్క విషయం మాత్రం నేను ప్రస్తావన చేయక తప్పదు. ఇప్పటికీ కూడా ఈ దేశంలో భారతమాతకు జై, హిందూ జాతికి జిందాబాద్, హిందూ రాష్ట్రం అని కలవరించేటటువంటి ఒకే ఒక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ తదితర సంస్థలు. ఇంతకాలం నిష్కామంగా ఏ రకమైనటువంటి ప్రచారానికి
ఏ రకమైనటువంటి దీనికి కూడా లోను కాకుండా నిష్కామంగా వాళ్ళు రక్తదానాలు చేస్తున్నా, జ్ఞానప్రదానం చేస్తున్నా, ఏకల్ విద్యాలయాలు పెడుతున్నా, ఎన్నో 52 సంస్థల ద్వారా భారత మాతకి ఇంకా తలుచుకుంటున్నామంటే ఇక్కడ జెండాకి వందనం చేస్తూ సదా మాతృవత్సలే అంటూ హృదయం దగ్గర చేయి పెట్టుకుని జెండాకి వందనం చేస్తున్న స్వయం సేవకులు ఇప్పటికీ కూడా హిందూ ధర్మాన్ని దేశ సరిహద్దులలో అక్కడ సైనికులు సంరక్షిస్తూ ఉంటే దేశంలో లోపల ఉండి ఈ హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులు ఎవరయ్యా అంటే స్వయం సేవకులు. వాళ్ళకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆత్మీయ బంధువులారా, 1989వ సంవత్సరం జనవరి 23వ తేదీన జమ్మూ వ్యాలీలో 70 లక్షలు ఉన్నటువంటి మహమ్మదీయులు, 4 లక్షల మంది ఉండే హిందువులు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో ఒక ప్రకటన చేశారు మహమ్మదీయులు. మీరు మహమ్మదీయులుగైనా మారండి, లేకపోతే దీన్ని విడిచిపెళ్లి పెట్టమని చెప్పి హిందువులకు ఒక పిలుపునిచ్చి 1 మాసం మాత్రమే గడువిచ్చారు వాళ్ళకి. ఆ మాసం గడువులో వీళ్ళు మహమ్మదీయులుగాను మారలేదు, ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళను లేదు. అప్పుడు వాళ్ళ భర్తలందరినీ హిందూ సమాజం వాళ్ళ భర్తలను గుంజలకు కట్టేసి కాశ్మీరీ పండిట్స్ని వాళ్ళ భార్యలను వాళ్ళ ముందు మానభంగాలు చేసి వాళ్ళ తొడల మీద పాకిస్తాన్ జిందాబాద్ అని రాసి పంపిస్తే వెంకటేశ్వరుడిని కేంద్రంగా చేసుకుని ఈ సమస్త సమాజాన్ని కూడా మనం మార్చవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి దేవాలయము కూడా ఒక మానసిక వైద్యాలయంగా మారినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ప్రతి దేవాలయంలో అర్చనలు కాదు జరగవలసింది, స్వామికి అర్చనలు కాదు కావలసింది, ఆయనకు కాదు కావలసింది, పొగడ్తలు కాదు కావలసింది. ప్రతి మనిషిలో ఉన్న దైవాన్ని మేలుకొల్పాలి, ప్రతి మనిషిలో ఉన్న మానవత్వాన్ని మేలుకొల్పేటట్టు మానసిక వైద్యాలయాలుగా మారినప్పుడే ఒక సైకాలజిస్ట్ అవసరం ఉండదు, ఒక సైకియాట్రిస్ట్ అవసరం ఉండదు. ప్రతి ఒక్కడు కూడా ఈ ధర్మాన్ని పాటిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ రోజున నరేన్ చౌదరి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా గొప్పది. 1, 5 సూత్రాల పథకంతో మన దేశం మీదకు చొచ్చుకొస్తున్నారు. ఆత్మీయ బంధువులారా, మొట్టమొదటి కన్వర్షన్, 2వది భూములను ఆక్రమించుకోవటం, 3వది చొరబాటుతనం. ఇప్పటికీ కూడా వీసాలు ఎక్స్పైర్ అయిపోయినా కూడా వాళ్ళని పంపించట్లేదు ఓటు బ్యాంకు కోసం. ఆ తర్వాత అధికంగా వాళ్ళని సంతానాన్ని పెంచుకోవడం, హమ్ దోనం హమరా పాంచ్ ఈ సూత్రం. ఆ తర్వాత నేతృత్వాన్ని చంపేయడం. ఎవరైనా గనక నేతృత్వంతో వాళ్ళు కనుక పైకి వస్తూ ఉంటే, ఒక కమలానంద భారతి పైకి వస్తున్నా, ఒక పరిపూర్ణానంద స్వామి పైకి వస్తున్నా, లేకపోతే మరొకరు సత్యవాణి పైకి వస్తున్నా, మరొకళ్ళు పైకి వస్తున్నా, నేతృత్వాన్ని అక్కడితో చంపేసేటటువంటి ప్రయత్నం కూడా, మనకే భేదాలు పెట్టేటువంటి ప్రయత్నం కూడా బాగా జరుగుతోంది. ఈ 5 రకాల సూత్రాలతోనూ కూడా ఈ దేశంలోకి చొచ్చుకొని వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా మానవత్వం లేనటువంటి కరుడుగట్టిన మానవత్వం లేని మనిషిగా తయారు చేయడానికి అనేక రకాలైన కుట్రలు, సాంస్కృతికపరమైనటువంటి దాడులు. ఒక టీవీలో ఈ ఒక మూతిని, ఒక మీసాన్ని ఇంకెక్కడో చూపించి, ఇతను ఎవరో చెప్పుకుంటే మీకు బహుమతులు ఇస్తాం, ఎస్ఎంఎస్లు చేయండి అని చెప్పి వాటి మీద పెట్టడం. మోడ్రన్ మహాలక్ష్మి అని ఇంకొక దాన్ని తీసుకొచ్చి ఆడపిల్లల చేత, చిన్నపిల్లల చేత గంతులు వేయించడం. ఎవరో సినిమా వాడికి ఏదో పెళ్లి చేసుకుంటే వాడి శోభనాన్ని కూడా చూపించడం మనకు కావలసిన నాలెడ్జా అండి ఇది? అదా వరకు కావలసింది? ఒక సినిమా యాక్టర్ ఇంట్లో పెళ్లి జరిగితే దానికంత ప్రచారమా? అమితాబ్ బచ్చన్కి మనవరాలు పుడితే దానికంత గొప్ప ఇదా? మనకు బిడ్డలు పుట్టడం లేదా? మనందరం కనడం లేదా? ఒక లాల్ బహదూర్ శాస్త్రిజీని గురించి చెప్పండి, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పండి, ఒక అరవింద్ ఘోష్ గురించి చెప్పండి, ఒక మహాత్మా గాంధీ గురించి చెప్పండి, ఒక నేతాజీ సుభాష్ చంద్ర గురించి చెప్పండి, ఒక వివేకానందుడి గురించి చెప్పండి. ఎక్కడుంది? ఎవరిని రోల్ మోడల్ గా తీసుకోమని చెబుతున్నారు? వివేకానందుడు అంటే ఇవాళ మనం వెళ్ళినటువంటి హైటెక్ ఇంజనీర్స్ ఆయన ఎవరో మాకు తెలియదు అంటున్నారు. అయ్యా ఉందయ్యా, ఇక్కడ చికాగోలో కూడా ఈ వివేకానంద మార్గ్ అనేటువంటిది కూడా పెట్టబడిందంటే తెల్లమొహం ఇస్తున్నారు మన పిల్లలు. ఆలోచించాలి, మనం ఆలోచించాలి. ఎంత బాధాకరంగా ఉంటుందంటే నేటి సమాజాన్ని చూస్తూ ఉంటే ఈ బాధకు కారణం ఒక్కటే, మేధావుల యొక్క మౌనమే మనకి దేశానికి శాపమవుతోంది. విశ్లేషణలతో సరిపెట్టుకోవడం కాదు, వ్యాసాలు రాయడం కాదు,
టీవీలలో కేవలం ఆధ్యాత్మిక ప్రసంగాలతో సరిపెట్టుకోవద్దు. మనం ప్రజలలోకి వెళదాం, వాళ్ళ పరిపూర్ణానంద స్వామి వెళ్ళి వాళ్ళ భుజం మీద చెయ్యి వేద్దాం, వాడిని హక్కును చేర్చుకుందాం, అతనికి మన ప్రేమను మనం పంచుదాం. ఒకటే ఒక పొరపాటు జరిగిందండి, మనం ఎవరిని కూడా దూరం చేసుకోలేదు. మనసున్నవాడు, మనసుతో పనిచేస్తున్నవాడు వేదాలు తప్పకుండా చదివి తీరాలి. తన శరీరాన్ని సమాజానికి సమర్పించుకున్నటువంటి వాడు దైవంతో సమానం కాబట్టి అతడు దేవాలయానికి వెళ్ళకపోయినా పర్వాలేదు అని చెప్పారు. కానీ దేవాలయానికి వెళ్ళకూడదని మన శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. దాని అర్థాలను, అంతరార్థాలను వేరుగా చెప్పి దాని రాంగ్గా ఇంటర్ప్రిటేషన్స్ రాంగ్గా మార్చేసి స్త్రీలు వేదాలు చదవకపోయినా పర్వాలేదు, ఆమె వేదంతో సమానం, ఆమె వేదం. పుట్టినప్పటి నుంచి గిట్టేంత వరకు కూడా ఏ వేదాధ్యయనపడికి సాటిరానటువంటి వేదనలతో కూడినటువంటి ఆమె జీవితం చాలా గొప్పది కాబట్టి ఏ వేదాధ్యయనపరుడు సాటిరాడు కాబట్టి వేదాలు చదవకపోయినా పర్వాలేదని స్త్రీని కీర్తించింది. కానీ భారత వేదం ఎక్కడా కూడా స్త్రీలను ఎక్కడ కించపరచల. ఇందాక వారు చెప్పినట్టుగా ఇద్దరు భార్యలు లేరు స్వామివారికి, శ్రీదేవి భూదేవి. శ్రీదేవి అంటే క్యాష్, భూదేవి అంటే రియల్ ఎస్టేట్. ఒకే అమ్మవారికి 2 రూపాయలు గోచరిస్తున్నాయి తప్ప అక్కడ ఇద్దరు భార్యలు స్వామికి లేనే లేరు, ఒకే భార్యతో ఉన్నాడు. అందుకని ఏకపత్ని వ్రతం అనే సూత్రంతో ఎయిడ్స్ వ్యాధి రాకుండా ఉంటుందన్న వేదం ఎప్పుడో చెబితే మన ప్రభుత్వానికి అవగాహన లేక పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అని చెప్పి తప్పు చేయండి కానీ సురక్షితంగా చేయండి అని చెప్పింది తప్ప, కండోమ్స్ జాతీయ ప్రకటనలు ఇచ్చింది తప్ప, మాకు పురుషులందరికీ ఆచరించే ఒక గొప్ప వ్రతం ఉందయ్యా మా హిందూ ధర్మంలో, అదే ఏకపత్ని వ్రతము, అదే సత్యవ్రతం అని ఆచరించేటటువంటి ఒక వ్రతం పురుషులకు కూడా ఉందని ఎవరైనా చెప్పారా? ఇవాళ పురుషులకు ఎవరికైనా తెలుసా? మన యూత్కి ఎవరికైనా తెలుసా? జాతీయ కండోమ్స్ని కూడా జాతీయ ప్రకటనలు ఇచ్చి తప్పు చేయండి కానీ సురక్షితంగా చేయండి అని చెప్పినటువంటి ప్రభుత్వానికి ఏ రకమైన ధార్మిక పరిమాణ అవగాహన ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి దయచేసి. నాకు నరసింహారావు గారు హెచ్చరిక చేయకముందే నేను ఎక్కువగా, ఎందుకంటే ఇంతమంది పురుషులు మాట్లాడినప్పుడు మరి స్త్రీకి కొంచెం ఒక్క నిమిషం టైం ఇవ్వాలి కదా, అందుకని వారు మాకు అసలు ఆపాలని అనిపించనంత అద్భుతంగా మీరు మాట్లాడారు. కాబట్టి ఈ ప్రసంగం తర్వాత ఎవరు మాట్లాడకపోయినా పర్వాలేదు.